త్వరితగతిన అవుతుందని పెడితే మీరు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇష్టానుసారంగా తప్పుడు సమాచారం ఇచ్చి ఇష్టానుసారంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు వీళ్ళు చేసిన ఈ తప్పుడు పనులన్నిటి వల్ల 227 అంటే 6 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం. అదే మరిగా ఇప్పుడు 41.15 ఫేజ్ 1, ఫేజ్ 2 45.72. ప్రాజెక్ట్ నిర్మాణంలో ఇది ఉండదు, కానీ వాటర్ ఇంపౌండ్ చేయడంలో 41.15కి కంప్లీట్ చేయాల్సి వస్తుంది. మొత్తం డిపిఆర్ 2కి ఆ రోజు ఇచ్చిన అనుమతి 55,548 కోట్లు. కాబట్టి ఇది 30,000 కోట్లు అంటే ఇంకా 25,000 కోట్లు కన్స్ట్రక్షన్ కానీ R&R అండ్ ఆల్సో వాళ్ళకి ఇవ్వాల్సిన ల్యాండ్ ఎక్విజిషన్ ఇవన్నిటికి ఇవ్వాల్సి వస్తుంది. అవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం. నేను ఎందుకు ఈ విషయాలు చెప్పానంటే మీ అందరికీ ఒక వ్యక్తి దుర్మార్గమైన చర్యల వల్ల, అవగాహన లోపం వల్ల ఈ ప్రజాస్వామ్యంలో ఒక్కొక్కసారి ప్రజలిచ్చిన మద్దతు కానీ మ్యాండేట్ మిస్యూజ్ వల్ల జాతికి ఎంత నష్టం జరుగుతుందో ఇది ఒక ఉదాహరణ. ఈరోజు మళ్ళీ కేంద్రంలో ఎన్డీఏ వచ్చింది. మళ్ళా ఇక్కడ ప్రజలు ఒక హిస్టారిక్ మ్యాండేట్ ఇచ్చారు. దీంతో కేంద్రంలో కూడా మనకు పనులు అవకాశం వచ్చింది. వాళ్ళు కూడా, ఎందుకంటే మేము ఎన్డీఏ, బీజేపీ, తెలుగుదేశం, జనసేన ముగ్గురం కలిసి పోటీ చేశాం. ముగ్గురం కలిసి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేస్తామని, రీకన్స్ట్రక్షన్ చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చాం. ఆ హామీ ఫలితమే ఏదైతే పెండింగ్లో ఉండే ఈ ప్రాజెక్ట్ని చాలా తొందరలో, ఇఫ్ యూ కెన్ సీ టైమింగ్ ఆల్సో, నేను ఫస్ట్ టైం పోయినప్పుడు చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. 2 సార్లు ప్రధానమంత్రిని కలిశాను, 2 సార్లు వాటర్ రిసోర్స్ మినిస్టర్ని కలిశాను, 3 సార్లు నేను ఫైనాన్స్ మినిస్టర్ని కలిశాను. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. మంత్రులు వెళ్ళారు, మా డిపార్ట్మెంట్ వెళ్ళారు, అందరూ కలిసి మాట్లాడారు. దాని పర్యవసానం ఈరోజు మళ్ళీ పోలవరాన్ని ట్రాక్లో పెట్టగలిగాం. ఇప్పుడు ఒక ఆశ, ఇది పూర్తి అవుతుందని ఒక నమ్మకం రావడం జరిగింది. మళ్ళీ పోలవరం ఈ రాష్ట్రానికి జీవనాడి, దీనికి మళ్ళీ జీవాన్ని పోసాం. ఇలాంటి ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నటువంటి కేంద్రాన్ని అభినందిస్తున్నా. ఇట్ విల్ గో ఎ లాంగ్ వే ఫర్ ది తెలుగు కమ్యూనిటీ అండ్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పర్టికులర్లీ. దానికి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే సమయంలో ఈరోజు దేశంలోని 12 ప్రాంతాల్లో పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేస్తున్నారు. మన దగ్గర 3 కారిడార్లు వచ్చాయి. విశాఖపట్నం చెన్నై కారిడార్, బెంగళూరు చెన్నై కారిడార్, బెంగళూరు హైదరాబాద్ కారిడార్, 3 కారిడార్స్ వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం 28,602 కోట్ల రూపాయలు ఈ కారిడార్లో ఖర్చు పెట్టడానికి 12 ప్లేసెస్లో డబ్బులు అలొకేట్ చేశారు, ముందుకు వచ్చారు. ఇక్కడ ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలనేది మెయిన్గా. అదే మరి ఎలక్ట్రిక్ వాహనాలు కానీ, లేకపోతే హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ చేయడం కోసం ముందుకు వచ్చారు. మళ్ళీ ఇక్కడ 2 కారిడార్లు, 3 కారిడార్లు మనకు వస్తున్నాయి. ఒకటి కడపలో కొప్పర్తి, ఇది 2,596 ఎకరాల్లో కొప్పర్తి పారిశ్రామిక హబ్ వస్తుంది. దీనికి 2,137 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం. 54,000 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. రెండోది కర్నూలు జిల్లా ఓర్వకల్, ఇది 2,620 ఎకరాల్లో ఓర్వకల్ పారిశ్రామిక హబ్. దీని మీద 2,786 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలకు ఖర్చు పెడుతున్నాం. దీంట్లో 12,000 కోట్ల రూపాయలు మినిమం పెట్టుబడులు వస్తాయి.
45,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. అదే మరికి ఇప్పటికే కృష్ణపట్నం అక్కడ కూడా ఒక నోడ్కి హబ్కి అనుమతి ఇచ్చారు. 18,000 కోట్లు మనం ఖర్చు పెడతాం. అది కూడా అక్కడే కృష్ణపట్నం పోర్ట్ ఉంది, దాని కూడా ఇంపాక్ట్ ఉంటుంది. నక్కపల్లి ఇంకొక పక్కన ఫార్మా హబ్ వస్తుంది, అది కూడా టెండర్లు పిలుస్తున్నాం. ఈ విధంగా ఇప్పటికి 4 హబ్బులు వచ్చి 3 కారిడార్లో ఈ ప్రాజెక్టులన్నీ వస్తాయి. ఇది ఒక చరిత్ర. ఇప్పుడిప్పుడు మళ్ళీ డెవలప్మెంట్ కానీ ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. దీనికి కూడా నేను కేంద్రాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఈ కేంద్రం దగ్గర ఇప్పుడు అనౌన్స్ చేసిన 2, ఇంతకుముందు అనౌన్స్ చేసిన 2 ఉన్నాయి, 4 ఉన్నాయి. దానికి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఇవన్నీ పూర్తి చేసుకుంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇంకా ఎకానమీ కొంత సెట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇలాంటివన్నీ ఉంటే అన్నీ సర్వనాశనం చేసి ఇంకా మళ్ళా ఏదో ఒకటి నేను చేస్తున్నా, ఇదంతా మా ఘనత అని మాట్లాడే దౌర్భాగ్య స్థితికి వచ్చారు వీళ్ళు. వేరే దేశంలో అయితే ఇలాంటి వాళ్ళని ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ మన దేశం కాబట్టి జరిగిపోతూ ఉంది. ఇది బ్రీఫ్గా, దీనికంటే ఎక్కువ నేను మాట్లాడదలుచుకోలేదు వీళ్ళ గురించి. సో దిస్ ఈజ్ ఏ హిస్టారిక్ డే ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. గుడ్ డే, గుడ్ బిగినింగ్. తెచ్చుకోవాలి. ఇది నేషనల్ ప్రాజెక్ట్. అదే మరిగా దీనివల్ల ఎవరికి నష్టం లేదు, కానీ కొంతమందికి అబ్జెక్షన్స్ రేజ్ చేస్తారు. జాగ్రత్తగా వాళ్ళతో కూడా మాట్లాడుకోవాలి, కన్విన్స్ చేసుకొని అక్కడ కూడా నష్టం జరగకుండా అవసరమైతే ప్రొటెక్షన్ వాల్స్ అవన్నీ కూడా క్లియర్ చేసి అందరం కలిసి ముందుకెళ్ళాలి. ఇది దేశ అభివృద్ధి కోసం. అన్నీ ఎప్పుడైతే అప్పుడు అవుతుంది. డిలే అయ్యే కొందికి కాస్ట్ ఎక్స్ప్లేషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అప్పుడు ఉంటే ఇంకా తక్కువ ఖర్చు అయ్యండి అది. ఇప్పుడైతే ఇది వచ్చింది, ఇంకా లేట్ అయితే ఇంకా లేట్ అవుతుంది. ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, రీహాబిలిటేషన్ పెరుగుతుంది, R&R పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ కంటిన్యూగా పెరుగుతూనే ఉంటుంది కదా, ఆ రేట్లన్నీ ఇవ్వాలి కదా, కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ పెరుగుతుంది, అన్నీ. నవ్ విల్ వర్క్ ఇట్ అవుట్. నేను కూడా శ్రద్ధ పెడతాం. రామానాయుడు ఉన్నాడు, వెంకటేశ్వరం తెచ్చాం, ఇంకా అందరినీ సూటబుల్ పర్సన్స్ అందరినీ పెడుతున్నాం. ఇక్కడ ఇది ట్రాక్ ఎక్కించాం విత్ గ్రేట్ డిఫికల్టీ. ట్రాక్ మీద మళ్ళా పెట్టాం. ఎక్కడో వెళ్ళిపోయిన గోదావరిలో మునిగిపోయినటువంటి పోలవరాన్ని గట్టెక్కించి మళ్ళీ ట్రాక్ మీద గడ్డు మీద పెట్టాం. ఇప్పుడు ఇంకా ఈ ప్రాజెక్టులు ఇంక్లూడ్ అవుతాయి. ఇప్పుడు మొన్న కూడా ఏం చేశారంటే అది పెరిగితే మళ్ళీ పెంచుకోవాలి, అవన్నీ చేస్తారు. ఒక్కొక్కసారి ఎస్టిమేట్స్ తయారు చేస్తాం. ఎస్టిమేట్స్ తయారు చేసిన తర్వాత కొన్ని కారణాల వల్ల కొన్ని ఎన్హాన్స్మెంట్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు మీరు చెప్పినట్టు డయాఫామ్ వాల్ పూర్తి చేశాం. ఆ అజంప్షన్తో కానీ దాంట్లో పార్ట్లీ కానీ ఇందులో పెట్టారు. ఇప్పుడు ఉదాహరణకు IIT మెడ్రాస్ హైదరాబాద్ చేశారు. డయాగ్నోస్ చేసిన తర్వాత ఎట్లా చేస్తే దీనికి పర్ఫెక్ట్గా ఉంటుంది అనే దాని మీద వరల్డ్ బెస్ట్ ఎక్స్పర్ట్స్ని పిలిపించారు. అమెరికా నుంచి, కెనడా నుంచి 3 మెంబర్ కమిటీని 4 మెంబర్ కమిటీ పిలిపించారు. మన వాళ్ళతో మాట్లాడారు, CWC కూర్చున్నారు. అందరూ కలిసి డిస్కస్ చేసిన తర్వాత 3-4 ప్లేసెస్లో డ్యామేజ్ అయ్యింది. డ్యామేజ్ అయినప్పుడు రింగ్ బండ్ వేయాలనుకున్నారు. దానికి అక్కడే రిపేర్లు చేయడం. కానీ ఆ రింగ్ బండ్ వేస్తే నిలుస్తుందా, మిగిలిన ఇక్కడ డ్యామేజ్ కాలేదని
100% షూరిటీ ఉందంటే క్వశ్చన్ మార్క్, వాళ్ళకే డౌట్ ఉంది. అందుకేం ఆలోచించారంటే ఇది కరెక్ట్ కాదు, విల్ గో ఫ్రెష్ డయాఫామ్ వాల్. 446 కోట్లతో ఆ రోజు పూర్తి చేశాం. ఆ 4 ప్లేసెస్లో రింగ్ బండ్ వేస్తే 449 కోట్లు అవుతుంది. ఇప్పుడు ఆ 4 ప్లేస్లో రింగ్ బండ్ వేసిన శాశ్వత పరిష్కారం కాదు కాబట్టి అనుమానం ఎందుకని, ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ ప్రాజెక్ట్. ఇది ఈస్ట్ గోదావరి లేసిపోతుంది, అంత భయంకరమైన ప్రాజెక్ట్. అందుకే వాళ్ళు ఏమన్నారంటే డయాఫామ్ వాల్ 990 crores అవుతుంది, పర్వాలేదు విల్ గో హెడ్ అని ఇప్పుడు 990 crores-కి వచ్చారు. ఇంత మునిపే ఒకసారి 2022లో టెండర్లు పిలిచారు. ఆ 4 ప్లేసెస్లో డయాఫామ్ వాళ్ళు రింగ్ బండ్లు వేయడానికి. అది 350 కోట్ల ఎంతకు వచ్చింది అది వెంకటేశ్వరరావు? ఆ ప్రాజెక్ట్ ఎంతకు వచ్చింది అప్పుడు టెండర్ పిలిచినప్పుడు? 300 ఏదో చెప్పారు, 30,000 రిపేర్లకి. కానీ మొన్న టెండర్లు వేసినప్పుడు ఎంత వచ్చింది? 389 crores ఆ రిపేర్లకు వచ్చింది. అది క్వాంటమ్ ఆఫ్ వర్క్ ఇంత ఉంది, ఎన్ని క్యూబిక్ మీటర్లని. ఇప్పుడు మొత్తం కలిసి డయాఫామ్ వాల్ ఫుల్గా చేయాలంటే ఎంత అవుతుందో దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసి బిల్ ఆఫ్ క్వాంటిటీస్ కింద ముందుకెళ్ళిపోదామని నిర్ణయించాం. అది క్యాబినెట్ నిర్ణయించాం, మనం మీటింగ్లో కూడా అనుకున్నాం. ఇప్పుడు నవ్ వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. మళ్ళీ లేట్ కాకుండా నెక్స్ట్ మంత్లో వర్క్ స్టార్ట్ చేయాలి, అక్టోబర్లో స్టార్ట్ చేయాలి. దే విల్ స్టార్ట్. బాబర్ ఇప్పుడుండే కాంట్రాక్టర్ ఇద్దరు కలిసి దాన్ని డయాఫామ్ వాల్ చేయాలి, ప్రాజెక్ట్ పూర్తి చేయాలి, అన్నిటికీ కూడా క్లియర్ కట్ టైమ్ లైన్స్ ఇవ్వాలి. దే విల్ గో అహెడ్. Are you confident that this is going to be the project, all funds and all kind of things will be put in to ensure that the project is completed at time? Phase 1, no option, we have to complete. By 2027, we have to complete phase 1. Phase 1 is 41.15 meters. But project will be completed, but water will be impounded up to 41.15. Now we have to work phase 2 and convince and then take forward. Otherwise, it will be always enhancement of project cost, either land acquisition or R&R because of inflation, so many things. That is where we are today. 100% we are going to complete phase 1 by 2027. What are the major lapses that you have looked into in the last 5 years? One is, project is a big project. In the recent past, in the recent near future, in India we are not going to construct this type of project. Only unfortunate thing, at that time who is at the helm of affairs, they are unable to understand the importance of this project. After 3 gauges, this is the biggest project in India. 50 lakh cusics of water at one time we have to discharge. Last 100 years, 36 lakh cusics of water has come. That means one day discharge of water is 360 TMC of water. For Andhra Pradesh, double TMC, that means 360 to 360, 720, that is enough for all irrigation. That is the source of this project. Anybody here, even small boy, without knowing governance, there is a contractor, there is an engineer. There is a rainy season is coming. Monsoon is setting. Elections are over in April or May. June, July, rains will start, August. Heavy rains will come in September. He has to close that gap, that is Coffer Dam.
without knowing fundamentals. He changed the contractor, he changed the officers. Government of India warned, PPA objected on record, on file, on minutes. This adamant behavior. He changed everything, he called tenders, he sent for ratification. You can imagine. It is a central project. At that time, Pangaria gave this project to the state because central projects are all projects, it took so much of time. State can complete record time because it is a state interest. It is meant for one state. Because of the damage, 2 years they are unable to understand what happened. If you can go through that statement, they used to give every day 2020 will complete, 2021, 2024. What is diaphragm wall? Where is diaphragm wall? I am unable to see one irrigation minister without knowing diaphragm wall. All projects will have diaphragm walls. These are all the stories we heard. This is very pathetic condition for democracy. Even politicians who may not know things, okay, well, you are only a policy maker. Some people may not have that policy or vision also. That is a different issue. But you have to respect professionals, officers, listen to them, hear to them. You may not do justice. You should not do injustice. That is exactly that was happened at that time. Democracy paid heavy price, not ordinary price. But God is great. There is destiny. At least we are able to set right now. Otherwise, irreparable damage forever. Today also, that person who was at the helm of affairs, they misused the taxpayers' money. Whose money is this? We are the custodians of taxpayers' money. It is not our kingdom or your own way, you cannot do it. That is what I want to emphasize here. I want to educate people. అన్నింటికీ పరిష్కార మార్గం ప్రజల్లో చైతన్యం. ఇది ఒక కేస్ స్టడీ కింద ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి యొక్క గర్వంతో ఎంత నష్టం జరుగుతుందో అర్థం చేసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడానికి అర్హతే లేదు. ఇలాంటి వ్యక్తులకి ఐఎమ్ వెరీ క్లియర్. మామూలుగా ఏదో ఎమ్మెల్యే కూడా కాదు, ఎక్కడా ఉండడానికి అర్హత లేని వ్యక్తులు వీళ్ళందరూ. వీళ్ళ పట్టుకొని కొంతమంది రౌడీలు వచ్చేసి ఇష్టానుసారంగా మేము నేరాలు చేస్తాం, ఘోరాలు చేస్తాం, ఏమైనా చేస్తాం, చాలా ఇస్తామంటే రాజకీయ ముసుగులు మంచిది కాదు అది. సార్, పోలవరం ఇప్పుడు ఒక ట్రాక్లో పడుతుంది. అమరావతి ఇష్యూని ట్రాక్లో పడుతుంది కూడా పడింది కదా. అంత చూస్తున్నారు, కంప కొట్టడానికే 30 లక్షలు అయింది, 36 లక్షలు అయింది కంప కొట్టడానికి. 36 కోట్లు సార్, 36 కోట్లు, 36 కోట్లు అయింది. 36 కోట్ల కంప కొట్టడానికి చేసిన కంపుకి ఆ కంపును క్లీన్ చేయడానికి 36 కోట్లు. కెన్ యూ ఇమాజిన్? ఎక్కడన్నా ఇలాంటి విచిత్రమైన వ్యక్తులు ఎక్కడన్నా చూస్తారా మీరు? ఏం చెప్పాలి సార్? మన కర్మది. వేరే దేశాలు అయితే ఏం చేస్తారో తెలియదు కానీ నాకు మనకి అమరావతి నుంచి కూడా కొంత అమరావతి కోసం ప్రతిగా కొంత ఫండ్ వస్తుంది అనేది మనకు మొదటి నుంచి. ఇప్పుడు ఈ క్యాబినెట్ లో దానికి సంబంధించిన కాదు, వాళ్ళు కూడా చెప్పారు కదా, బయోలాటరల్ ఫండ్స్ అని ఇప్పిస్తున్నాం అని చెప్పారు. అవన్నీ తర్వాత వర్కౌట్ చేసుకుంటాం. ముందు డబ్బులు వస్తాయి, పనులు స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అయిన తర్వాత ఏ విధంగా చేయాలని వర్కౌట్ చేస్తాం. ఇవన్నీ వర్కౌట్ చేద్దాం. అమికబుల్గా అవన్నీ వర్కౌట్ చేయాలి. ఇట్ ఈస్ ఎ నేషనల్ వెల్త్, నేషనల్ ప్రాజెక్ట్. ఇట్ ఈస్ ఫర్ ది సొసైటీ, ఫర్ ది కమ్యూనిటీ. ప్రజల కోసం చేసే ప్రాజెక్ట్ ఇవన్నీ. ఎవరికి నష్టం జరగకుండా చేసుకోవాలి. మాట్లాడదాం, అందరితో మాట్లాడతాం. ఎవరికి నష్టం జరగకుండా కేంద్రం కూడా బాధ్యత తీసుకుంటుంది. మేము కూడా మాట్లాడతాం, అందరితో మాట్లాడి కన్విన్స్ చేసుకుంటాం, ముందుకు వెళ్తాం. సార్, ఇప్పుడు 41 ఇది రివర్ లింకేజ్ ఫేజ్ 1, ఫేజ్ 2 కాదు. ఇదేంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, పోలవరం మెయిన్ ప్రాజెక్ట్ అండ్ ఆల్సో అప్ టు విశాఖపట్నం లెఫ్ట్ మెయిన్ కెనాల్, రైట్ మెయిన్ కెనాల్ అప్ టు కృష్ణా. ఇది పోలవరం ప్రాజెక్ట్. రివర్ లింకేజ్ ఈజ్ అడిషనల్.
ఇక్కడి నుంచి అందుకే నేనేమన్నానంటే పట్టిసీమ తీసుకొచ్చి దీనికి కలిపాం, పురుషోత్తపట్నం తీసుకుపోయి ఏలేరులో పెట్టాం. ఇప్పుడు పురుషోత్తపట్నం కూడా ఉపయోగించుకోవాలి 5 ఏళ్ళు, పట్టిసీమ కూడా ఉపయోగించుకోలేదు. అందుకే నీళ్లు లేకుండా పంటలు కూడా ఎండబెట్టే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఏలేరు రిజర్వాయర్కి నీళ్లు తీసుకెళ్తున్నాం. ఈ సంవత్సరం కెనాల్స్ పూర్తి చేసి పురుషోత్తపట్నం ద్వారా 6,000 క్యూసెక్స్ ఆఫ్ నీళ్లు తీసుకుపోయే అవకాశం ఉంది. అది అనకాపల్లి ఆ ఏరియాలో ఇరిగేట్ చేస్తాం. ముందు 3 ఏళ్ళు ఈ ప్రాజెక్టు పూర్తొస్తే అక్కడి నుంచి గ్రావిటీతో విశాఖపట్నం వెళ్ళిపోతుంది. విశాఖపట్నం నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి స్టార్ట్ అవుతుంది. ఇది లెఫ్ట్ మెయిన్ కెనాల్. ఇది అక్కడి నుంచి కంటిన్యూషన్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి. ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేయాలని ఆలోచిస్తున్నాం. ఇది అయిన తర్వాత ఇదే కెనాల్ను కూడా వెడల్పు చేయడమా పక్కన తీసుకోవడమా తీసుకుంటే అడిషనల్ వాటర్ తీసుకొచ్చి నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి పెన్నా లింక్లో పడేస్తాం. అది వైకుంఠపురం బ్యారేజ్ కట్టి, లేకుంటే బ్యారేజ్ లేకపోయినా పర్వాలేదు అనుకుంటే తీసుకుపోగలిగితే తీసుకుపోయేసి రైట్ మెయిన్ కెనాల్కి నాగార్ సాగర్కి ఇస్తే ఒక 150 టీఎంసీలో 60, 70, 100 టీఎంసీకి నీళ్ళు ఇస్తాం. ఈ కృష్ణా డెల్టా నీళ్లు నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ కూడా నీళ్ళని ఒక 200-250 టీఎంసీ నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేసుకుంటే అది రాయలసీమకి ఇస్తాం. అప్పుడు రాయలసీమ బెనిఫిట్ అవుతుంది, ఇక్కడ బెనిఫిట్ అవుతుంది. అవసరమైతే నెక్స్ట్ ఫేజ్ పెన్నా నదికి అనుసంధానం చేయడం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా వంశధారకు తీసుకుపోవడం. అప్పుడు నదుల అనుసంధానం 90% పూర్తి అయిపోతుంది. అక్కడి నుంచి చిన్న చిన్నవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. అది అంటున్నారు, కానీ అది ఇప్పుడు సాధ్యమవుతుందా లేదో నాకు తెలియదు. దానికంటే ఇది బెటర్. లాస్ట్లో నీళ్లు పోతాయి కాబట్టి అక్కడి నుంచి పోయినా కూడా తక్కువ నీళ్ళు వస్తాయి, ఇక్కడి నుంచి అయితే ఎక్కువ పోతాయి. మేము ఫీజిబిలిటీస్ ఎగ్జామిన్ చేస్తున్నాం. ఆ ఫీజిబిలిటీ రైట్ మెయిన్ కెనాల్లో నీళ్ళు ఇచ్చి అక్కడ ఒక ప్రాజెక్ట్ వస్తుంది, బొల్లాపల్లి రిజర్వాయర్ కడితే 100 టీఎంసీ నీళ్లు పెట్టచ్చు, 100-200 టీఎంసీ నీళ్లు పెట్టచ్చు. అది పెడితే ఆ నీళ్లు బ్యాక్ వాటర్ నాగార్ సాగర్లోకి వెళ్తుంది, ఆ రిజర్వాయర్ ఫిలప్ చేయొచ్చు. అక్కడి నుంచి తెలంగాణకు కూడా గ్రావిటీ తేలుతుంది, లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఖమ్మం, నల్గొండ. ఇక్కడి నుంచి నల్లమలై ఫారెస్ట్లో ఒక టనల్ వేస్తే బనకచెర్లకు వెళ్తుంది, బనకచెర్ల గుండికాయ రాయలసీమకి. అక్కడి నుంచి మొత్తం తెలుగు గంగ, హంద్రినీవా, గాలేరు నగిరి, రైట్ మెయిన్ కెనాల్, కేసీ కెనాల్ అన్నిటికీ నీళ్ళు వెళ్ళిపోతాయి. అప్పుడు ఇంక రాయలసీమ మొత్తం సస్యశ్యామలం అవుతుంది, ఆల్ రిజర్వాయర్స్కి వెళ్తాయి. ఇంకా కొన్ని ఉంటే కట్టుకుంటాం. దట్ ఈజ్ అవర్ ప్లాన్, గ్రాండ్ ప్లాన్. విల్ కంప్లీట్. నికర జలాలు ఉన్నాయి, సముద్రం లేకపోయి. ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు నేను వెలుగొండ ప్రాజెక్టు వేయాలంటే నేను అడిగి పోయినప్పుడు అంతా అడిగేవాళ్ళు వాళ్ళు, సార్ వెలుగొండకు ఫౌండేషన్ వేయండి సార్. నేను అనేవాడిని, వెలుగొండకు ఫౌండేషన్ వేసి నీళ్ళు ఎక్కడ ఉన్నాయని. సార్ మీరు 5 ఏళ్లకు 1 సంవత్సరం నీళ్ళు ఇవ్వండి మాకు, భూగర్భ జలాలు పెరుగుతాయి, మా జీవితాలు బాగుపడతాయని. అదే ఇప్పుడు రియాలిటీ. ఈ సంవత్సరం మళ్ళీ నేనే ఫౌండేషన్ వేసా, మళ్ళీ డెస్టినీ నేనే దాన్ని ఇనాగరేట్ చేయాలి. విల్ కంప్లీట్ నౌ. ఎప్పుడు చేసింది 97, 98 ఆ ప్రాంతాల్లో వేసా ఫౌండేషన్, అరౌండ్ 2000 అనుకుంటాను. నవ్ విల్ కంప్లీట్ ఇట్. నేనేమంటున్నానంటే ఇవన్నీ కానీ ప్రాజెక్టులు పూర్తి చేస్తే, అన్ని రిజర్వాయర్స్ నీళ్లు పెట్టగలిగితే, భూమిని ఒక రిజర్వాయర్గా తయారు చేయగలిగితే ఆంధ్రప్రదేశ్లో కరువు అనేది రాదు. ఇట్ ఈస్ పాసిబుల్. దట్ ఈస్ ది ఎక్సర్సైజ్ వీఆర్ డూయింగ్. డ్రౌట్ ప్రూఫ్ స్టేట్ చేయడం మా అభిమతం. 100% చేస్తాం. అందుకే ఇప్పుడు కాదు నేను చేసింది ఏది వాటర్ షెడ్ డెవలప్మెంట్, కంటూర్ ట్రెంచెస్, అదే మరి ఫామ్ పాండ్స్, చెరువులన్నీ కూడా పూడికలు తీయడం, ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో చేస్తున్నాం. ఇవన్నిటికీ ఇప్పుడు ఒక షేప్ వచ్చింది. సార్ పోలవరం ప్రాజెక్ట్ 15 మీటర్స్ అంటే ఎంత సార్? వాటర్ స్టోరేజ్ కెపాసిటీ లెవెల్ ఉంటుంది మొత్తం ఇన్ టర్మ్స్ ఆఫ్ టీఎంసీ. పోలవరం ఇప్పుడు 41.15 మీటర్స్ అన్నారు కదా, బై 27 140 150
కాదు 41.15కి 190 150 కదా 119 టీఎంసీ నీళ్లు ఉంటుంది. 45.15 అయితే 180 190 194 వస్తుంది. ఇప్పుడు 119 వస్తుంది. 194 వర్సెస్ టు 119. కానీ ఆ నీళ్లు వచ్చినప్పుడు అటు విశాఖపట్నం వరకు ఇటు కృష్ణా వరకు రేపు ఆ కెనాల్ పూర్తయితే ఒకవేళ అన్ని పర్మిట్ చేస్తే ఇదే కెనాల్ బాగా వస్తుందంటే ఒక 35,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ తీసుకురావచ్చు. అంటే 3.5 TMs ఏ డే విల్ డ్రా ఫ్రమ్ ఫ్లడ్ వాటర్ ఫ్రమ్ గోదావరి. ఆ నీళ్ళు వస్తే మొత్తం ఈ ఏరియా అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. ఆలోచనలు ఉండాలి కదా. ఈ అన్ని అనుభవాలు ఎప్పటి నుంచి 40 ఏళ్ళ నుంచి అధ్యయనం చేస్తున్నాం ఇరిగేషన్ మీద. మా ఇంజనీర్స్ కంటే నేను ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను. మాట్లాడి అలవాటు అయిపోయింది. ఒక 10 రోజులు తిరిగాను నేను. మీ అందరికీ ఐడియా ఉంది ప్రాజెక్ట్స్ యొక్క ఇది. దాని మీద నా మీద కేసులు పెట్టి అటాకులు చేసి అన్నీ చేశారు. సార్ ప్రాజెక్టు ఇప్పుడు మనకి 2016లోనే 55,000 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ వేశారు సార్. ఇప్పుడు ఏమైనా మనకేమైనా 2024 వచ్చేసింది. ఈ కాస్ట్ అంతా కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అసలుకే మనం ఆర్థిక లోటులో ఉన్నాం. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడుతుంది కదా. మనం కాదు కదా, ఇది కేంద్రం కదా ఈ ప్రాజెక్ట్. కేంద్రం అయినా కానీ ఇప్పుడు 55,000 కోట్లకి ఇంకా శాంక్షనింగ్ అప్రూవల్ రాలేదు. అవల్గా చేసుకోవాలి కదా. అందుకే కదా మెల్లిగా మీరు ఎక్కువ గొడవ చేస్తే ఎట్లా. మరి ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ నిర్లక్ష్యం మీద ఏమైనా ఎంక్వైరీకి ఏమన్నా అవకాశం ఉందా సార్? ముందు ప్రాజెక్ట్ పూర్తిగానే బ్రదర్. రాజకీయాలకు పోతే ఏమవుతుందంటే ఈ ఉండే కొండ 4 మంది వేసి ఉండే 4 పోయింది అనుకోండి. 5 years బాగా డిలే జరిగింది. దుర్మార్గుడు చేసే పనులు చేసిపోతూ ఉంటారు. ఒకసారి కాల చక్రంలో కొంతమంది వస్తారు. అందుకే నేను చెప్పాను ప్యాబ్లో ఎవరు డ్రగ్ పెడ్లరా సార్? ఎవరు నేమ్ ఫ్యాబ్లోనా కాదు, ఎస్కోబార్. మీరు మర్చిపోతున్నారు. ప్యాబ్లో ఎస్కోబార్ 4 series వచ్చి అతని గురించి. ఆ సిరీస్ మీరు అందరూ ఒకసారి చదవాలా. ఎందుకు చెప్తున్నానంటే దానికి దీనికి సిమిలారిటీస్ ఉన్నాయి. ఈరోజు మీరే కంపేర్ చేయండి. ఎప్పుడో జరగలేవి. అరౌండ్ 85-90s 25 ఏళ్లకు ముందు జరిగింది. ఇలాంటి వ్యక్తిని చరిత్రలో, ఇండియా చరిత్రలో, భారతదేశ చరిత్రలో కెన్ యూ కంపేర్ వన్ క్యారెక్టర్? మీరు ఆల్ ఆఫ్ యూ డోంట్ టెల్ టు మీ ఆత్మను అడగండి. మీరు నా 30 ఏళ్ళు, 20 ఏళ్ళు, 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నారు కదా. కెన్ యూ కంపేర్? దట్ ఈస్ ది క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్స్ కావాలా అనేది క్వశ్చన్ మార్క్. వీ కెన్ డీల్ ఎనీబడి పొలిటికలీ. దట్ ఈస్ నథింగ్. సమ్ టైమ్స్ వస్తూ ఉంటాయి, డిఫరెన్స్ వస్తాయి, భేదాభిప్రాయాలు ఉంటాయి, ఐడియాలజీలు డిఫర్ అవుతాం, ఓసారి అవగాహన లోపంతో డిఫర్ అవుతాం, ఓసారి ఏదైనా ఉంటాయి. కానీ ఇలాంటి క్యారెక్టర్స్ ఎక్కడ చూడం. అలాంటి క్యారెక్టర్ అందుకనే ప్యాబ్లో ఎస్కోబార్ అన్నాను. సిమిలర్ క్యారెక్టర్. 47 ఏళ్లుగా నేను రాజకీయాల్లో 45 years. నెవర్ ఐ హ్యావ్ సీన్, ఐ హ్యావ్ ఇమాజిన్, ఐ డిడ్ విజువలైజ్ దిస్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్. ఆ రోజు ఎంత సెన్సిటివ్ అండి. చిన్న విషయం అండి. ఒక అమ్మాయి ట్రైబల్ అమ్మాయిని రేప్ చేశారని నల్గొండలో 89-90లో మేము నడిచిపోయి ఆ వాగులు వంకలు దాటిపోతే అది పెద్ద ఇష్యూ. ఏంటిది అన్నీ? నెవర్, నోబడీ కెన్ ఇమాజిన్, విజువలైజ్. ఇంకా మాట్లాడుతున్నారంటే కనీసం ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు. కనీసం పనులు తర్వాత ముందు అయిపోయిందంతా అయిపోయింది. కనీసం నవ్వుముఖంగా ఇప్పుడు మీలో కూడా నవ్వుముఖంగా ఇప్పుడు వస్తుంది. ముందు మీరు నవ్వుముఖమే లేదు. ఎప్పుడు చూసా సీరియస్గా బాధల్లో ఎవరో మీ వెనకాల కత్తి పెట్టుకున్నట్టు మీ మెడ మీద. దట్ ఈస్ ది డేస్. Sir, you talked about 4 new corridors that are being introduced now, including ఎస్కోబార్ను సార్ talking about these corridors and the job opportunities that will come up. How does the Andhra Pradesh government plan to take forward your skill census? Yeah, pilot is going on now, Mangalagiri. Exactly 8 to 9 months will complete.
skill census, first of its kind in the world. On the basis of that, we will plan how to upgrade skills, what are all the skills required. Meanwhile also we will continue, but ultimately we know what are all the skills available in Andhra Pradesh, how to skill further. Skilling is important, we will do that. It is a continuous process. I am confident our people are capable, very, very adaptable. If you see all over the world, Indians are very, very adaptable and acceptable. Any climate, any culture, anywhere in the world, they will survive. That is the acceptance for Indians. Among Indians, 30% are Telugu people. They are moving everywhere. Now, if you can reorient them, they will do wonders. You are going to see in course of time how this government is going to